అందరికీ నమస్కారం అండి. ముసలితనం కారణంగా తన దగ్గరికి రాలేని ఒక భక్తుని కోసము కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. కూర్చున్న స్థితిలో ఉన్న అద్భుతమైన శ్రీనివాసుడి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి? అది ఎక్కడ ఉంది? మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. కలియుగ దైవమైన శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయంగా సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన తొండమానుడు అగస్తాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపైన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్నఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ 3 ప్రాకారాలతో 3 ప్రదక్షిణా మార్గాలను, 3 మండపాలను, వంటశాలలను, బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేవాడు. శ్రీవారి దర్శనం తర్వాతనే రాజ్య వ్యవహారాలు చూసుకోవటం అలవాటైపోయింది. ప్రతిరోజు ఒక రహస్య సొరంగ మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు. కానీ కాలక్రమంగా ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు. తాను జీవితం చరమాంకంలో ఉన్నానని, అందువల్ల తిరుమల రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. తన ఇంట్లోనే స్వామి కొలువై ఉండాలని కలియుగ దేవుడిని వేడుకుంటాడు. తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాని ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరొక చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తారు. చాలా ఆలయాలలో శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఇలా వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చే ఆలయము ఇది ఒక్కటి మాత్రమే. స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలవల ద్వారా తొండమానాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రము తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, కాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి తిరుపతి, కాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.